ఈ ప్రార్థన ద్వారా చిత్తైపోతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎప్పుడు కూడా మనము వెలుగుగా ఉండి ప్రార్థించాలి. ఎవరిని వెలుగుతున్నాని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతున్న అపవాదిని మనం ఎదుర్కోవాలంటే ఎల్లప్పుడూ మనలో ఉండవలసింది ప్రార్థన. ఇక్కడికి రాగానే పాస్టర్ గారు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎన్నో విషయాలు చెప్తారు పాస్టర్, కానీ ప్రార్థించే విషయంలో చాలా వెనుకబడి ఉంటారు. సంఘాన్ని పురుకొత్తం అనుకుంటారు, కానీ మరి ప్రార్థనలు విజ్ఞాపన అనేది చాలా చాలా విలువైంది. దేవుని దృష్టిలో చాలా ఘనమైంది. దేవుని స్తోత్రం. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఈ ప్రార్థనల అనంతరం నిండారుగా దీవించి అందరినీ కూడా గురుపాత్రుగా వాడుకోవాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మీ కుటుంబాలన్నింటి కూడా దేవుడు ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటున్నాను. మరి కొద్ది నెలల్లో మనం కొత్త సంవత్సరాలకు ప్రవేశించబోతున్నాం. ఈ యొక్క కొద్ది నెలలు ఇంకా మనం దేవుడు మరి దేవుడితో సహవాసం కలిగి జీవించి ఆయన ఆశీర్వాదాలు పొందుకునే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలగాలి. కుటుంబం చక్కగా పెట్టారు. ఏంటి కాన్సెప్ట్ అది పేరు చాలా బాగుంది. కాస్ట్ గారి మధ్యాహ్నం చూపించారు, నాకు ఫోటో పంపించి ఆత్మీయ కుటుంబ దేవునికి స్తోత్రం. సువార్త కాదు, అభిషేక ఆరాధన కాదు, స్వస్థ కోడిక కాదు. ఇది కుటుంబాల ఆశీర్వాదం కొరకు విజ్ఞాపన చేసి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. నిజంగా మన కుటుంబాలు ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో ఉంటే మన దేశం కాదు, మనకు ప్రపంచమే సూపర్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి మందిరం ఏంటంటే మన కుటుంబం.